హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే నానమ్మ అత్తమ్మ నా దగ్గర ఉన్నప్పుడు అయితే రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రోజు నానమ్మ అత్తమ్మ అయితే ఊరికి వెళ్ళిపోతురని రెస్టారెంట్ తీసుకెళ్ళాము. అక్కడ బిల్లు పే చేసేది మా నానమ్మనే. ఇక్కడ చూడండి, చిడితల్లికి అయితే ఫస్ట్ అక్కడ రాగానే ఫిష్ దగ్గర కూర్చున్నాము. అది చూడంగానే ఫిష్తో ఆడుకుంటుందని ఆడే కూర్చున్నాము. అది ఫుల్గా ఆడుకుంది. అది తినడం ఏమో కానీ ఫిష్తో అయితే చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేసింది. కొంచెం పెరుగన్నం తిన్నది, రైస్ అప్పుడే ఇంట్లో తినేసి వచ్చింది. అదైతే నాకైతే ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు. నా ఐ చూస్తే తెలుస్తుంది మీకు. ప్లేట్లు అంతా క్లీన్ చేయండి. తినడం కన్నా చిడితల్లికి అయితే డిష్ పేపర్తోనే ఎక్కువ పని ఉంటుంది దానికి. చిడితల్లికి ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేస్తుంటే ఆకలిస్తుందంట. మమ్మీ ఆకలి అంటుంది, చూసిరా స్టార్టింగ్లో. ఇక్కడ వచ్చేది అది ఎంత క్యూట్గా కూర్చుంది చూడండి. స్ట్రాంగ్గానే కొంచెంసేపు ఆడుకుంది. ఇప్పుడు ఫుడ్ వస్తుంది. కొంచెం లైట్గా చపాతి తిన్నది, రైస్ తిన్నది. ఆ తర్వాత అయితే తినలేదు, కానీ బాగా ఎంజాయ్ చేసింది. అదైతే ఇట్లా పోవడానికి తిరగడానికి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. రాహుల్ బాబు అయితే రాలేడు. రాహుల్ బాబు స్కూలు వాడైతే 6కి అలా వస్తాడు ఈవినింగ్. ఇది వచ్చేసి అయితే మేము మధ్యాహ్నం లంచ్కి అట్లా వెళ్ళినాము. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ ఎంత అని అడిగితే రేట్ చెప్తున్నారు. చిడితల్లి కోసం అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకురామన్నాము, ప్లాస్టిక్ గ్లాసు. थोड़ा एग निकाल दो इधर, एग मुझे खा तो बेटा बेटा 2-3 minutes बस. Karena yang garero hah? ఫుడ్ అయితే చాలా బాగుండే ఆ రోజు. ఇక్కడ వచ్చి చిడితల్లి అయితే నా జుట్టును, నా బొట్టును అవే చూసుకుంటుంది. అది నా జుట్టు పీకేస్తుంది వెనుక ఉండి. తినమంటే తింటలేదు. పెరుగన్నం ఇప్పుడు తింటావా చిడితల్లి? తింటా. బిర్యానీ తింటావా? తింటావా? అబ్బో బాటియా? చపాతి తింటావా? అమ్మో, చపాతి చెయ్యాలా? అన్న రాలే ఆ రోజు? రాలే. నీకెందుకు ఏడుపు వస్తుందో? ఏమో తెలియదా? తెలియదా? మొత్తానికి మా నాన్నమ్మకి, మా అత్తయ్యకి, అందరికైతే ఫుడ్ బాగుండేది.